రోజా మొక్కలు పెంచడం పెద్ద కష్టమేం కాదు. చాలా ఈజీ అసలు. సో, హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈరోజు మనం చూద్దాం ఎలా రోజా మొక్కలు పెంచుదామని చెప్పేసి. మా ఇంట్లో రోజా మొక్క చాలా పెద్దగా పెరిగింది. సర్లే కట్ చేస్తే మంచిగా పువ్వులొస్తాయి అని చెప్పేసి మేము కట్ చేస్తున్నాం. ఈ కట్ చేసిన ముక్కలు ఎందుకు వేస్ట్‌గా పడేయాలి, మళ్ళీ కొత్తగా ప్లాంట్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాం. సో, ముందుగా మనం ఈ ముక్కలకున్న ఈ కట్ చేసిన ముక్కలున్నాయి కదా! రోజా ముక్కలు, వీటికున్న అన్ని ఆకులు మొత్తం తీసేయాలి. లేకపోతే మాయిశ్చర్ మొత్తం అవే పీల్చేసుకొని కొంచెం త్వరగా ఎండిపోతుందనమాట. సో, ఇవన్నీ మనం ముందుగానే రిమూవ్ చేయాలి. అండ్ పాట్‌లో కొంచెం ఎరువు, ఇసుక కలిపిన మట్టి అయితే చాలా బెటర్. కొంచెం మంచిగా త్వరగా గ్రో అయితది. సో, నేను కూడా ముందుగా మట్టి ఇవన్నీ కలిపి పెట్టాననమాట. ఈ కట్ చేసిన ముక్కలన్నీ కూడా మనం పసుపులో ముంచి సాయిల్‌లో నాటడం చాలా మంచిది. బ్యాక్టీరియా కూడా ఏం రాదు. అండ్ త్వరగా కూడా చెడిపోవు. నా దగ్గర 4 ఉన్నాయి కాబట్టి 2 పాట్స్‌లో పెట్టాను వాటిల్ని. చూడాలి ఎట్లా గ్రో అయితాయి ఏంటని చెప్పేసి. సో, ఇవన్నీ నాటాక పైన కవర్‌తో కవర్ చేసి పెట్టాను. సో, మాయిశ్చర్ అంతా కూడా లోపలే ఉంటది. ఈ ముక్కలేవి కూడా త్వరగా ఎండిపోకుండా ఉంటాయి. సో, డెఫినెట్‌లీ ఇదైతే వర్కౌట్ అయితది. తప్పకుండా ఒక 4-5 డేస్ కల్లా మనకన్ని ఆ చిగురు ఆ ఇగురని చెప్పేసి వచ్చేస్తది. ఇదొచ్చేసి గుండు మల్లి. మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇంట్లో ఏసిందమ్మ. అండ్ తర్వాత అది పక్కన పడి మట్టిలో మళ్ళీ వేర్లు పెట్టుకొచ్చింది. లైక్ రిమైనింగ్ కొమ్మలు అవన్నీ ఉంటాయి కదా! సర్లే ఈ రోజా మొక్క కట్ చేసేటప్పుడు అవి కూడా కట్ చేసినాం. ఆ గుండు మల్లి కూడా. వీటికైతే చాలా బాగా ఏర్లొచ్చినాయి. పడేయబుద్ధి కాలేదు. ఇంటి ముందు కొంచెం ప్లేస్ ఉండే అక్కడ నాటుదామని చెప్పేసి ట్రై చేస్తున్నా. చాలా గట్టిగుంది. బట్ ఓకే. ఎంతైనా ఎర్లీ మార్నింగ్ విలేజ్‌లో అయితే చాలా బావుంటది. ఆ సౌండ్స్ కానీ ఇవన్నీ. సరే మరైతే ఉంటాను. బాయ్.